రీసెంట్గా నాన్ వేషన్ అన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో కనీసం దానికి క్షమాపణలు కాకుండా ఎగైన్ మళ్ళీ భారతదేశాన్ని నిందిస్తూ శపిస్తూ ఉన్నాడు. ఏమంటారు? సో వాస్తవానికి నాన్ వేషన్ అనేటోడు అసలు వాడి అంటే వాడు మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా లేకుండా మాట్లాడుతున్నాడా అర్థం కావట్లేదు. వాడి మైండ్ అసలు మోకాళ్ళలో ఉందో అరికాళ్ళలో ఉందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇండియన్ అనే విషయం అయితే మర్చిపోతున్నాడు. వాడు ఇండియా నుండే కదా, మనందరం కూడా సపోర్ట్ చేస్తేనే కదా, ఇండియా నుండి ఇంతమంది ఫాలో చేస్తేనే కదా మనకు అంత పేరు ప్రఖ్యాతులు. అంటే ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడంటే మనం ఇచ్చిన భిక్షనే కదా అది, మనం లేనిది వాడు ఎక్కడిది. సో ఒకసారి భారతదేశంను తిట్టే ముందు భారతీయ ప్రజలందరూ కూడా ఆదరిస్తేనే ఆ స్థాయిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే అనుకొకటే ఒక ధైర్యం. ఎందుకనంటే నేను ఇండియాకు రాను, నన్ను ఎవరు ఏం చేయలేరు అని అనుకొక ధైర్యం ఉంది. ఇప్పుడు అలాంటి వానికి పేరెంట్స్, తల్లిదండ్రులు, అమ్మా నాన్న, అక్క చెల్లె అలాంటివి ఏం గుర్తురావండి. వానికి అలాంటి ఏం గుర్తురావు. ఇప్పుడు వానికి ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోనే చెప్తున్నాడు, నాకు 6 కోట్ల రూపాయలున్నాయి నా దగ్గర, నేను రాను, నాకు అవసరం లేదని అంటున్నాడు. సో వాడు ఏంటంటే టోటల్ కూడా వాడి మైండ్ అంతా కూడా అని మనీ మైండ్ సెట్. ఇప్పుడు ఫ్యామిలీ కూడా అన్నట్టు మీరు అన్నట్టు ఆయన పెళ్లి చేసుకోవాలన్నా కూడా వాడు చాలా వీడియోస్లలో పెడుతున్నారు. వాడికి ఏంటి రోజు ఒకరు, వాడికి అవసరం లేదు కదా ఇండియాతోటికి. ఇప్పుడు వాడు అత్తగారింటికి వెళ్ళిపోయినట్టు అయింది. వాడికి ఇండియాకున్న వానికి రుణం నేర్పిందండి. ఇప్పుడు అన్ని డబ్బులు సంపాదించాలన్నా కూడా ఇండియన్సే కదన్నా. ఇప్పుడు ఆ తెలుగు కంటెంట్ అంతా చూసేది మన తెలుగు వాళ్ళే మ్యాక్సిమం. సో వీళ్ళందరి సపోర్ట్తోనే ఆయన అంత ఎదిగి ఇప్పుడు మనందరినీ నిందించడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మూర్ఖునికి ఏం తెలుసండి. ఇప్పుడు మీరు అన్నట్టు అందుకే చాలామంది కూడా ఇప్పటికి 2 లక్షల నుండి 3 లక్షల మంది అన్ఫాలో చేశారు. ఇంకా కూడా చాలామంది చేస్తారు. సో తప్పకుండా అందరూ కూడా ఇండియాలో ఉన్న వాళ్ళు నిజంగా వాళ్ళు ఇండియన్స్లా భావిస్తే ఈ దేశానికి ఏమైనా చేయాలనుకుంటే ఇలాంటి వాళ్ళని అన్ఫాలో చేయండి. మీరు చేయాల్సింది ఈ దేశానికి ఏం లేదండి, ఒక అన్ఫాలో చేయండి. ఇండియన్స్లో ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ దేశం కోసం ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఇలాంటి నీచులను అన్ఫాలో చేయండి. అంటే ఇప్పుడు నాన్ వేషన్ అన్న ఇప్పుడు గరికపాటి గారిని అండ్ శివాజీ గారిని ప్రతి ఒక్కరిని కూడా నిందించాడు. అండ్ ఎవరు చిన్నపిల్లలు కూడా చూడరా అని బూతులో అలా మాట్లాడాడు. సో ఏందంటారు ఆయన ధైర్యం ఏంటి? వాళ్ళని ఇప్పటికి కూడా క్షమాపణలు కాదు, నేను మాట్లాడింది కరెక్టే అన్నట్టు మాట్లాడుతున్నాడు. క్షమాపణలు ఏ విధంగా చెప్తున్నాడు అంటే నాది రైట్ అయినా తప్పు అయ్యే ఉంటే నేను ఇక్కడ చనిపోతాను రక్తం కక్కుని, నాది తప్పు కాదు కానీ నేను క్షమాపణలు చెప్తున్నాను అంటున్నాడు. అంటే సో ఆలోచించండి, అంటే ఇంకా కూడా నా తప్పు కాదు అని అంటున్నాడు. ఇప్పుడు మూర్ఖులు చచ్చిపోరండి. ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు ఉంటారు, రేప్ చేసిన వాళ్ళు ఉంటారు. నేను రేప్ చేయలేదండి, నేను రేప్ చేసి ఇక్కడనే చచ్చిపోతా అంటారు. చచ్చిపోతారా? సావరు కదా. దేవుడు అనేవాడు ఏంటంటే ఇప్పుడు చేసిన పాపాలకు ఇప్పుడే శిక్ష విధించాడండి. అందుకే కదా కోర్టులు, న్యాయాలు, ఇవన్నీ పోలీసు వ్యవస్థ ఉన్నది. దానికి టైం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు తగిన బుద్ధి తప్పకుండా జరుగుద్ది, తగిన శాస్త్రి. మనం అనేక మందిని చూసాం సోషల్ మీడియాలో. శ్రీరెడ్డి కానివ్వండి, లేకుంటే చాలా పోసాని కృష్ణమౌళి కానివ్వండి, పెద్ద వాళ్ళందరినీ సినిమా ఆర్టిస్టులను ఎంతమందిని చూడండి. వాళ్ళు తప్పైందని దేవుడా మా పరిస్థితి ఇదని జైళ్ళల్లో మగ్గి ఆఖరికి ఇప్పుడు చాలామంది ఫేమస్గా చెప్తున్నారు, ఐబొమ్మ రవి అంటున్నారు. ఎక్కడెక్కడ నన్ను పట్టుకుంటే చూద్దామని అన్నాడు. ఏమైందండి అంటే కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు. ఏదో ఒక రోజు తప్పకుండా ఇండియాకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు తప్పకుండా న్యాయస్థానాల మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి ఇండియాలో చాలామంది కూడా న్యాయస్థానాలు నమ్ముతారు కాబట్టి తప్పకుండా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఇప్పటివరకు ఎవరు కోర్టు కేసు కానీ కేసులు పెట్టిన దాఖలు ఎక్కడా లేవు. ఒకవేళ ఆయన ఇండియాకి వస్తే ఒకవేళ మీకు కనిపిస్తే మీరు ఏం చేస్తారు? తప్పకుండా అండి అలాంటి వాడు అంటే కనిపిస్తే తప్పకుండా చెప్పులతోటి కొట్టి ఆన్ని అయితే ఊరేగిస్తామండి ఇక్కడనే. ఇలాంటి వాళ్ళని ఎందుకనంటే ఇప్పుడు ఒకప్పుడు మనం ఒక ఓల్డ్ వీడియో చూసినట్టయితే శివాజీ అనే వ్యక్తి నీకు నచ్చిన యూట్యూబర్ ఎవరని అంటే నాన్ వెజ్ పేరు చెప్పిండు. వాడేం చేసిండు, వాని అమ్మకాల నుండి తిడుతుండు. అంటే సపోర్ట్ చేసినోనికే వదిలిపెడతలేడు వాడు. అంటే మన బుద్ధి అట్లుంటుంది. అంటే అంతకుముందు బెట్టింగ్ యాప్లు అప్పుడు అమ్మని తిడుతున్నారని చెప్పి చాలా ఫీల్ అయినట్టుగా అందరినీ బాగా చూసుకున్నాడు. వాడు ఏమంటారు మాయల పకీర్ లాంటోడండి, ఊసర వెళ్ళి లాంటోడు. వాడు అనేక రకాలుగా నటిస్తాడు. ఏడిచినట్టు నటిస్తాడు, నవ్వినట్టు నటిస్తాడు, అన్ని రకాలుగా వాడు నటిస్తాడు. వానికి యూట్యూబ్ ఫేమస్ కానికి, వాడిని డబ్బులు రానికి, వాని రెవెన్యూ కోసం అనేక రకాలుగా నటిస్తాడు.